అంట ఏం చూసుకునే నువ్వు ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు భయపడలే పొద్దునకు లేమంటారు ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట 85 రోజులు జైలుకి పోయినా నా కొడుకు 70 రోజులు పోయినాడు మళ్ళీ రెడీ రే చెప్తా చూడు కేతిరెడ్డి నీకు టికెట్ కూడా ఇడు జగన్ ఈసారికి నీ ఇద్దరికి ఈడు పొగురురా అది రాయలసీమ పొగురు కాదురా ఉత్తర సొమ్ము తిని పొగురు అంటే రాయలసీమ పొగురు లేదా ఏం పొగురు లేదురా లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడతాడు శైలజానాథ్ హాయిగా ఉండు తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు లేకపోతే గ్రీస్ పెట్టించినావా నువ్వు లేవులే వైఎస్ఆర్లు ఇప్పుడిప్పుడు చేరుకున్నావు మన దివాగడి దగ్గర పోయి మాట్లాడి చేరుకున్నావులే చేరుకో అతి కూతులు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి ఏమన్నా గ్రీస్ పెట్టించినారా మన పైన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే పోనీ పిఏబిఆర్ కానీ యాడన్నా కానీ గ్రీస్ పెట్టినారా మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలేదు నీళ్లు లేక కాదు పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాస్ ఆఫ్ ద గేట్స్ నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని చేయించిన ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కంట నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరైనా గ్రీస్ పెట్టించిండే కదా ఈడు పొద్దునోగులు ఈడు చెప్పిందే ఈడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే గాడు పౌరుషం లేదు నీకు పౌరుషం ఉందిరా ఎవరైనా గ్రీస్ కట్టించింటివే అదే 4 గుర్రాలు నువ్వేనా రైడరా ఇప్పుడు నువ్వు షో పడతావురా ఇప్పుడు బాబిరాజుని అడుగులే నా గురించి చెప్తాడు హార్స్ రైడర్ కాదు నేను 4 గుర్రాలు పెడితే ఏ పండరా నీకు యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు పౌరుషం ఉండే నా కూడా చెప్పురా పొద్దున్నే రాయలసీమలో ఉండాలని అంటావు నువ్వు రాయలసీమ వాళ్ళు అంట రాయలసీమ నువ్వు ఎవరు నా కొడుకులేలే 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికితే ఉన్నారు నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తుంటే బెదిరుకోవాలా మేము బెదిరుకునే పరిస్థితి ఉండదు నువ్వు పొద్దున రాయలసీమ ఈసారి రాయలసీమ అనే మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతాను నీ మీద ఏమనుకుంటావు రాయలసీమ అంటే మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాండి ఈ పొద్దు గన్మెనే లేడు నీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా అనుకోండి ఆడికంటే ఆడు మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు లే ఏం చేస్తారా నీకు ఇరిగేషన్ గురించి మాట్లాడతావా రా డిబేట్కి రా ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు ఏం తెచ్చినారు పని స్టార్ట్ చేసిండొచ్చు పని దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా రాయలసీమ అంటాను లే మేము రాయలసీమలో పుట్టినాంరా లే పౌరుషం ఉందిరా మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టమైనట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా మీకా పౌరుషం ఉండేది మాకరా లే పైల్స్ వస్తాయండి ఏం పైల్స్ రా ఉద్దర సొమ్ము తిని నా కొడకల్లారా ఉద్దర ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు
అదిగా చూడు ఎట్లున్నాడు 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లా అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయా దశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరు రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు చంద్రబాబు నాయుడు గురించి? నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు, అవుతుందా పోతుందా వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరంలో నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది, ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైనా సరే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆ పొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా 3 ఏళ్ల తర్వాత? ఇప్పుడే చూసుకుంటా. వీడైతే పెద్దగా మాట్లాడతాను, పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది నాకేం వస్తుంది నా పోలీసు వాళ్ళతో. నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాంరా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళు. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టు ఉందని మాట్లాడితే ఈడ్చిడ్చి కొడతారు. దమ్ముంటే చెప్పురా 3 ఏళ్ల తర్వాత రాయలసీమ అని ఎత్తురా. తన్నకపోతే అడుగురులే ప్రజలు ఏమనుకుంటారా? నీ స్టైల్ కుదరలు మానుకోలే. ఏమనుకుంటానా నువ్వు? ఎప్పుడు మాట్లాడి తెలుసుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినావు కాబట్టి ఈ బుద్ధి ఇది మాట్లాడతానా? నాకు ఇంకా ఉంది రొంత. ఎలక్షన్లో ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వా? రే ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు, ఇలాంటి మాట్లాడకూడదు. ధైర్యం నేను రాయలసీమలో పుట్టినా. వీడు ఇంకా అంటాడు అమ్మకు అబ్బకు పుట్టింటే అంట. రారా రా, అమ్మకు అబ్బకు పుట్టింటరా చెప్పాలా? మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా, హిస్టరీ చెప్తా. సిగ్గులే మీ అమ్మని ఆడబెట్టిండురా, సిగ్గులే మీ అమ్మని ఆడబెట్టిండు, కొట్టంలో పెట్టిండు. సిగ్గులేడు అమ్మకు అబ్బకు ఉంటా. అమ్మ అబ్బ నువ్వు పెట్టలేదో చెప్పు, ఫోటోలు సహా పంపిస్తా. అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన ముసలాంని వేసినావు. నువ్వు కూడా మాట్లాడతావు కదరా? లే ఇడిచిపెట్టేదే ఉండదో చెప్పినావు కదా, రా అంటాను కదా. వస్తారు పోలీసులు అడ్డం పడుతు నువ్వు బతుకుతాను రా. లే మాట్లాడతావు పౌరుషం గురించి, రాయలసీమ పౌరుషం గురించి. నీకు కూడా వెంకటరామ్గా నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మీ చిన్న ఆయన రెడీగాండి రా. ఏంటి కారుకూతలు కూసుకుంటా ఏమనంటే వాడ లే ఎట్లా వస్తువురా? సిగ్గులేరు నా కొడక్క. మా ఇంట్లోకి ఎట్లా వస్తువురా ఈ పొద్దు అంటావా? అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్టొస్తారు వీళ్ళంటావా? నువ్వు రారా తాడిపత్రికి. ఏదో హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎలా కూడా పోలే. నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాలేదు ఎవడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయిన పరిస్థితే లేవు. సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట. వాడొకడు రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు. ఏం పౌరుషం ఉందిరా? ఎట్లా పోతుర్రా సిగ్గు లేకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి? ఆ రోజు మేము